హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఈవీడీఎం కార్యాలయం ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. గత కొన్ని నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. అలాగే ట్రాన్స్పోర్ట్ విభాగంలో హోల్డ్లో పెట్టిన 25 మందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ కోరారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఈవీడీఎం కార్యాలయం ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. గత కొన్ని నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. అలాగే ట్రాన్స్పోర్ట్ విభాగంలో హోల్డ్లో పెట్టిన 25 మందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ కోరారు. అవుట్సోర్సింగ్ కార్మికులందరూ ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఉన్నది. స్లీపర్ నుంచి వెళ్ళి డ్రైవర్స్ వరకు, మెకానిక్ వరకు శాలరీస్ కరెక్ట్గా లేవు. వాళ్ళ ఈఎస్ఐ పిఎఫ్ కరెక్ట్ లేదు. మొన్న చనిపోయిన కార్మికుల యొక్క పిఎఫ్ కరెక్ట్ లేక ఈడిఎల్ఐ అని ఒక స్కీమ్ ఉంటుంది పిఎఫ్లో, ఆ స్కీము వర్తించడం లేదు. శానిటేషన్ డ్రైవర్సు, చెత్తబండ్ల డ్రైవర్లు, చెత్తబండ్ల హెల్పర్లు, అన్ని రంగాల్లో, కంప్యూటరు, ఎస్ఎఫ్ఏలు అన్ని రంగాలలో ఉన్నారు. మొత్తం దాదాపుగా 18,500 మంది ఉన్నారని చెప్పి జిహెచ్ఎంసీ మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటి వరకు 18,500 కాకుండా చనిపోయిన వాళ్ళు కూడా ఒక 1,500 మంది ఉన్నారు దాదాపుగా. ఆ చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు శాలరీస్ అంటే కంపెన్సేటివ్ గ్రౌండ్లో ఉద్యోగాలు లేవు. వాళ్ళకు ఈడిఎల్ఐ కూడా వర్తించలేదు. ఆ 1,500 మంది కూడా దాదాపుగా చనిపోయారు. మాకు ఒక్క నెల శాలరీ రాలేదు. ఒక 25 మందిని రిజర్వ్లో పెట్టారు. ఆ రిజర్వ్లో పెట్టిన వాళ్ళు శాలరీ రాలేదు అని చెప్పి కొట్లాడితే ఒక నెల శాలరీ వేసారు, ఇంకో నెల శాలరీ రాలేదు, ఇంకో నెల శాలరీ రాలేదు. ఏం సార్ అంటే నాకు సంబంధం లేదు, మీరు ఏజెన్సీతోటి మాట్లాడి, ఏజెన్సీతోటి మేము మాట్లాడేంత ఇదా